జ్ఞానేశ్వరి కేసులో ఊహించని మలుపు. ఆ మూగజీవి చెప్పిన నిజం ఏంటి? 17 రోజుల తర్వాత అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రమంతా ఎదురు చూస్తున్న ఒకే ఒక ప్రశ్న, 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది? అడవిలో కలిసిపోయిందా లేక అడవి మనుషుల చేతుల్లో చిక్కుకుందా? 17 రోజులు గడిచిన ఒక్క చిన్న క్లూ కూడా దొరకకపోవడం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏంటి? ఇప్పుడు ఈ కేసులో ఒకే ఒక ఆధారం, ఆ మూగజీవి. అవును, పాప వెంట వెళ్లిన ఆ కుక్కే ఇప్పుడు ఈ మిస్టరీని ఛేదించబోతుందా? మొన్నటి వరకు అడవి జంతువులు ఎత్తుకెళ్లాయని అందరూ భావించారు. పోలీసులు డ్రోన్లు పెట్టారు, థర్మల్ కెమెరాలతో అడవిని జల్లెడపట్టారు, చివరకు మాంస బొమ్మలతో కూడా వేశారు. కానీ ఏ జంతువు రాలేదు, ఏ ఆనవాళ్లు దొరకలేదు. ఇక్కడే పోలీసులకు అసలు అనుమానం మొదలైంది. పాప అదృశ్యమైన గంటలోపే ఆ కుక్క ఊరి చివర సీసీటీవీలో ఒంటరిగా కనిపించింది. అంటే ఆ అరగంట వ్యవధిలోనే ఎవరో పాపను కుక్క నుండి వేరు చేసి ఎత్తుకెళ్లిపోయారు. తాజాగా విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక టెక్నికల్ బృందం ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో సంచార జాతులకు చెందిన వ్యక్తుల ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్లు గుర్తించారు. జీడి పిక్కల కోసం అడవిలోకి వచ్చే వీరు ఒంటరిగా ఉన్న పాపను చూసి కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అడవి మార్గంలో వెళ్లే ఎక్కడ సీసీటీవీలు ఉండవు, అందుకే పాపజాడ దొరకడం కష్టమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, సరిగ్గా ఒంటి మీద బట్టలు కూడా లేని ఆ చిన్నారి గుర్తు తెలియని వ్యక్తుల మధ్య ఎంతగా భయపడుతూ ఉంటుందో. 17 రోజులుగా ఆ తల్లి తిండి నిద్ర మానేసి నా పాపను నాకు ఇచ్చేయండి అని రోధిస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక తప్పదు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆ కుక్క మరణం కూడా ఈ కేసులో కీలక మలుపు కాబోతుంది. ప్రభుత్వం మరియు పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. మరి సంచార జాతుల కోణంలో జరుగుతున్న ఈ విచారణలో జ్ఞానేశ్వరి ఆచూకీ దొరుకుతుందా? ఆ తల్లి కన్నీళ్లు తుడుస్తారా? మీకేమనిపిస్తుంది? ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని మీరు కోరుకుంటున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. తద్వారా ఆ పాప ఆచూకీ తెలిసే అవకాశం ఎక్కడో ఒక చోట ఉండొచ్చు.